మొత్తంగా చెప్పండి మేడం. టీడీపీకి ఏం చెప్పారో జనసేనకి ఏం చెప్పారో తెలియదు. మళ్ళీ వైసీపీ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఢిల్లీకి వెళ్లారో తెలియట్లేదు. ఏంటి ఒకవేళ అవకాశం ఉంటే ఛాన్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ ఇస్తే బీజేపీ ఎటువైపు మొగ్గుతుంది, ఇటా అటా? అంటే ఆల్రెడీ మేము నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరికీ నమస్కారం. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వైసీపీతో మా ప్రయాణం సాగదని ఇప్పటికీ చాలాసార్లు చెప్పామండి. కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వాన్ని దించాలని మేము అనేక ప్రజా పోరాటాలు చేస్తూ పోతున్న క్రమంలో ఎలాంటి పరిస్థితుల్లో వైసీపీతో మా బంధం ఉండదు. మేము 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని మా కార్యాచరణ సాగుతా ఉందండి. కాబట్టి ఆ దిశగానే మా ప్రయాణం ముందుకెళ్తా ఉంది. ఎవరు కూడా సందేహపడాల్సిన అవసరం లేదనేది మేము చెప్పదలుచుకున్నాం. అదే సమయంలో అంశం అనేది రాజకీయ అంశం. దాన్ని కేంద్ర పార్లమెంట్ బోర్డు మాత్రమే ఖరారు చేస్తుంది. ఆ దిశగా మా ప్రస్థానం సాగుతా ఉంది. రాబోయే రోజుల్లో ఒకవేళ మా పార్లమెంట్ బోర్డు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి యావత్ పార్టీ కట్టుబడి ఉంటుంది. మేమైతే బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్ గా పోవడానికి మేము రంగంగా సిద్ధం చేస్తున్నాం. ఇక మాకైతే ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారో తెలియదు, మీరు జగన్ గారు ఎందుకు వెళ్ళారో తెలియదు. ఒకవేళ జగన్ గారు సీఎం కాబట్టి సీఎం హోదాలో పోవచ్చు, తప్పులేదు. కానీ మాకు మాత్రం ఆ ఢిల్లీ యాత్ర మీద ఏ సమాచారం లేదు, ఏది కూడా మాకు స్పష్టమైన సమాచారం లేదు. కాబట్టి మేము మీకేమి చెప్పలేము మేడం. ఒకటి మాత్రం ఫ్యాక్ట్, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక శక్తివంతమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో అవతరించింది. నరేంద్ర మోడీ గారు రామ జన్మభూమి సబ్జెక్ట్ తర్వాత ఈ రోజు దేశం అంతా రామనామంలాగా నమో అనే ఒక మంత్రం రాష్ట్ర దేశవ్యాప్తంగా నడుస్తున్న క్రమంలో ప్రజల్లో విపరీతమైన స్పందన ఉంది. మరోసారి కూడా కానీ ఏపీ వరకు ఆ సౌండ్ లేకుండా అయిపోయిందనే కదా ఇప్పుడు ఏ పార్టీతో వెళ్ళాలి అనే దాని మీద మీ ఇది డిపెండ్ అయి ఉంటుంది మీ ఆలోచన. ఏపీలో అయితే నమో లేదుగా. అంటే జాతీయ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకుంటామండి. అంతే తప్ప రాష్ట్రం మా పార్టీకి రాష్ట్రం ఒక యూనిట్ కాదు, కంట్రీ ఒక యూనిట్. ఏది ముఖ్యమో అది చేయడం కోసం మేము స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. ఆ దిశగానే మా ప్రయాణం సాగుతుందండి. అదే సమయంలో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రం అప్పుల పాలైంది. రాష్ట్రం సంబంధించి మద్యం పేరుతో మారణహోమం జరుగుతూ ఉంది. ఈ రోజు నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ అండి. మేనిఫెస్టో కమిటీ మీటింగ్ కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి ఏం చేయాలనుకుంది, మేము అన్ని రకాలుగా బీసీలకు ఏం చేయాలి, ఎస్సీలకు ఏం చేయాలి, మైనార్టీలకు ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలి, అదే విధంగా తీర ప్రాంతాలకు ఏం చేయాలి, ఇవన్నీ కూడా మేము డిజైన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మేడం. కాబట్టి మా పార్టీ పురంధేశ్వరి గారి నేతృత్వంలో మా పార్టీ ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తా ఉంది. ఆ దిశగానే మేము రాబోయే రోజులు ఎన్నికలు సన్నద్ధం అయ్యాము. ఆ దిశగానే మేము కార్యాచరణ మేము సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాం. ఇప్పటికే పార్లమెంటరీ కలవాల్సి వస్తే గనక వైసీపీతో కలిసే ప్రసక్తి లేదంటారు. వైసీపీతో కలవడం అనేది జరగదండి. నాకున్న సమాచారం మేరకు వైసీపీని ఓడించడమే ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్తున్నాం. అయితే అది ఇండిపెండెంట్ గా పోతామా లేదా చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోతామా? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మా మిత్రుడు, మాతో ఉన్నాడు, అందులో సందేహం లేదు. ఇక మిగతా సందర్భంలో మరి మిగతా వాళ్ళు ఎవరు కలిసిపోతారు ఏంటి అనేది చాలా స్పష్టంగా రాబోయే రోజులు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఖచ్చితంగా పవర్ జనరేషన్ లో కానీ లేకపోతే పవర్ షేరింగ్ లో కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉండదు అనేది ఒక సూచనప్రాయంగా నేను మీకు చెప్పగలను. ఓకే అండి.